ఆఫీస్‌లో గ్రూప్ రాజకీయాలు ఉంటాయి. గ్రూప్ రాజకీయాలు దానికి సెపరేట్‌గా లీడర్ ఉంటాడు. పనికిమాలినోడు. వాడితో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాడికి ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే పాలిటిక్స్‌ని క్రియేట్ చేస్తారనమాట. వాడు స స బాగు సైలెంట్‌గా అంటే వాడికి లాభం వచ్చి వాడికి ఏదన్నా పర్సనల్‌గా బెనిఫిట్ పొందుంటే మాత్రం వాడు అక్కడ రాజకీయం చేయడు. వాడికి ఏదైనా కొంచెం ప్రాబ్లమ్ వచ్చిందనుకో ఓనర్‌కి వాడికి ఇంక అప్పుడు స్టార్ట్ చేస్తాడు వాడు పాలిటిక్స్. అటువంటి వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాడు చెప్పింది మాత్రమే వినాలా. కానీ వాడు చెప్పే పనులకి మనం అసలు సపోర్టే చేయకూడదు. అసలు మనం వాడు చేసిన వలలో, వాడు చేసిన దీనిలో అసలు మనం పడకూడదు. దూరం నుంచి చూస్తూ ఉండాలి, నటిస్తూ ఉండాలి అంతే. వాడిని ఏం పాలిటిక్స్ చేస్తే ఏ రాయి తీసుకున్నాడో ఆ రాయితో వాడే తలపై కొట్టుకొని వాడికే రక్తం గాడి వాడి స్టిచ్చింగ్ చేసుకొని హాస్పిటల్కి పోయేటట్టు ఉంటాడు. అటువంటి వాటితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా చేసుకొని పోని మనకు సంబంధమే లేదు. మనకి ఏం పని చెప్పారు మేనేజ్మెంట్ ఆ పని చేసుకుంటూ అక్కడి నుంచి మనం సేఫ్గా మన ఇంటికి ల్యాండ్ అవ్వాలి. మనం మన ఇంటికి వెళ్ళిపోవాలి అంతే. అనవసరమైన విషయాలు వాడికి మేనేజ్మెంట్కి ఏవో ప్రశ్నలు ఉంటాయి. వాడికి వచ్చి మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఏదన్నా బెనిఫిట్ కావాలని ఎదురు చూస్తూ ఉంటాడనమాట వాడు. ఎందుకంటే వాడు లీడర్ కదా. ఏం లీడర్ తెలుసు కదా. అవతల వాళ్ళని చెడగొట్టి వాడి పైకి వచ్చే లీడర్ అనమాట. అటువంటి వ్యక్తుల దగ్గర అసలు మనం దూరంగా ఉండాలి. వాడు చెప్పే పనులకు అసలు మనం సపోర్టే చేయకూడదు. ఈయన్ని ఊరుకోవాలంతే. వాడి దగ్గరికి పోయి మనము చిక్కుకున్నాం అనుకో వాడు బాగానే ఉంటాడు పాలిటిక్స్ చేసుకుంటూ రాజకీయాలు చేసుకుంటూ. ఎందుకంటే వాడు రాజకీయ నాయకుడు. ఏ పక్కైనా కూడా వాడు చప్పట్లు కొడతాడు, నమస్కారం పెడతాడు. అర్థం కాలేదా, దానిలో ఒదిగిపోతాడు వాడు అట్లా. అందుకని చెప్పి వాడితో మాత్రం మనం చేరకూడదు. చేరినా కూడా వాడు ఏమన్నా మనకి పై అధికారో లేకపోతే వాడికి వాడి నుంచి మనం ఆ సంస్థలో వాడితో పాటు పని చేయాల్సి వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు ఆ పని ఏముందో దాని ప్రకారం ఆ పని ముగిచ్చేసి పోవాలి తప్పితే వాడితో కలగలిసిపోకూడదు మనం. వాడు వచ్చి మనల్ని స్మాష్ చేస్తాడు, మనల్ని నాశనం చేస్తాడు అంట. మనం నాశనం చేసి మన సమాధి మీద వాడు ఎక్కి నిలబడి ఉంటాడు స్టాచ్యూ లాగా. అందుకని చెప్పి ఎప్పుడైనా సరే ఆఫీసులో ఇట్లాంటి వాళ్ళు అప్పుడప్పుడు కనపడుతూ ఉంటారు, అప్పుడప్పుడుగా డైలీ కనపడుతూ ఉంటారు. సంబంధిత వర్క్ నాకు తెలిసి వర్క్ సంబంధమైన విషయాలు మాత్రమే మాట్లాడి మనం సైలెంట్గా తప్పుకోవాలి తప్పితే అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఏ విషయానికి